హాయ్ వ్యూయర్స్, ఈరోజు మీ ముందుకి ఒక ప్రాణాంతకమైన వ్యాధి గురించి చెప్పాలి అని వచ్చాను. మీ పిల్లల శరీరంపై ఉన్న చిన్న గీతను కూడా మీరు తేలికగా తీసుకుంటున్నారా? పిల్లలకు కుక్క గీరినప్పుడు లేదా కరిచినప్పుడు ఈ వైరస్ ప్రాణాలు తీస్తుంది అని తెలుసా? ఈ ప్రాణాంతక వ్యాధి పేరే రేబిస్. రేబిస్ అనేది కుక్కలు, పిల్లులు, కూతులు వంటి జంతువుల లాలాజలం ద్వారా సోకే వైరస్. పిల్లలకు కరిచినప్పుడు ఆ లాలాజలం గాయంలోకి వెళ్లగానే వ్యాధి మొదలవుతుంది. ముఖ్యంగా పిల్లలకు ప్రమాదం ఎందుకు ఎక్కువంటే, పిల్లలు కాటు అయినా భయంతో చెప్పరు, గాయాన్ని దాచిపెడతారు, ఆలస్యంగా చికిత్స తీసుకుంటారు. రేబిస్ నేరుగా మెదడు మరియు నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. ఒక్కసారి లక్షణాలు మొదలైతే చావు తప్పదు. ఈ వ్యాధి లక్షణాలు 2 నుంచి 3 నెలల్లో కనిపిస్తాయి. మొదట జ్వరం, తలనొప్పి, కాటు ఉన్న చోట మండే నొప్పి. తర్వాత నీళ్లను చూడగానే భయం, ఆహారం మింగలేకపోవటం, గందరగోళం, అరుపులు, దూకుడు ప్రవర్తన, నోటినుంచి లాలాజలం కారడం. కొద్ది రోజుల్లోనే మరణం కానీ కాటు. అయిన వెంటనే చికిత్స తీసుకుంటే రేబిస్ను 100% నివారించవచ్చు. కరిచినప్పుడు లేదా గీరినప్పుడు వెంటనే గాయాన్ని సబ్బుతో లేదా పారే నీళ్లలో 15 నిమిషాలు కడగాలి. యాంటీసెప్టిక్, అయోడిన్ అప్లై చెయ్యాలి. వెంటనే హాస్పిటల్కు వెళ్లి రేబిస్ వ్యాక్సిన్ వేయించాలి. తల్లిదండ్రులకు గట్టి హెచ్చరిక: పిల్లల గాయాలను ఎప్పుడూ తేలికగా తీసుకోకండి. నిర్లక్ష్యం చేస్తేనే రేబిస్ ప్రాణాంతకం. సమయానికి చికిత్స చేస్తే ఒక పిల్లల ప్రాణం పూర్తిగా కాపాడవచ్చు.